హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనము డిఎస్సిలో భాగంగా వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈ విద్యా దృక్పథాల నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇవి కొన్ని బిట్స్ అయితే చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, విద్య అనే పదానికి మూల భాష పదం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సంస్కృతి. క్వశ్చన్ నెంబర్ 2, విద్య అనే పదానికి మూల పదం ఏమిటి? విద్. విద్యకు మూల పదం వచ్చేసి విద్. విద్య అనే పదానికి మూల భాష వచ్చేసి సంస్కృతి. క్వశ్చన్ నెంబర్ 3, విద్ అనగా తెలుసుకోవడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, తెలుసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 4, ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం? ఎడ్యుకేషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఆంగ్ల భాషా పదం. క్వశ్చన్ నెంబర్ 5, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఏది? ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఎడ్యుకేర్. క్వశ్చన్ నెంబర్ 6, ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం. ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వృద్ధిలోకి తేవడం. క్వశ్చన్ నెంబర్ 7, మనిషిని నిస్వార్థిగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది. మనిషిని నిస్వార్థిగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఋగ్వేదం. క్వశ్చన్ నెంబర్ 8, విద్య అనగా మోక్షానికి దారి చూపటం అని తెలిపింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉపనిషత్తులు. క్వశ్చన్ నెంబర్ 9, ఆత్మను సాక్షాత్కరించడమే విద్య అని అన్నది ఎవరు? ఆత్మ సాక్షాత్కారమే విద్య అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శంకరాచార్యులు. విద్య యొక్క నిర్వచనాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డిఎస్సికి. క్వశ్చన్ నెంబర్ 10, విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టితో నిర్వచించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బుద్ధుడు. క్వశ్చన్ నెంబర్ 11, ఆత్మ జ్ఞానమే విద్య, అది మానవుని ప్రయోజనకారుడిని చేస్తుంది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భగవద్గీత. ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుడిని ప్రయోజనకారుడిని చేస్తుందని అన్నది భగవద్గీత. క్వశ్చన్ నెంబర్ 12, మనిషిని శీలవంతుడిగా తయారు చేయడమే విద్య అని అన్నది ఎవరు? మనిషిని శీలవంతుడిగా అన్నది యజ్ఞవల్కుడు. క్వశ్చన్ నెంబర్ 13, వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య అని అన్నది ఎవరు? వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేది విద్య అని అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జిడ్డు కృష్ణమూర్తి. క్వశ్చన్ నెంబర్ 14, ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే విద్య అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రాధాకృష్ణన్. ప్రతి మనిషిలో దైవత్వం అనేది ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే విద్య అన్నది రాధాకృష్ణన్. క్వశ్చన్ నెంబర్ 15, మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని అన్నది ఎవరు? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడం అనేది గాంధీ. క్వశ్చన్ నెంబర్ 16, ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అన్నది ఎవరు? ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అరవిందుడు. క్వశ్చన్ నెంబర్ 17, శీలాన్ని నిర్ధారించడమే విద్య అన్నది ఎవరు? శీలాన్ని నిర్ధారించడమే విద్య అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, దయానంద సరస్వతి. క్వశ్చన్ నెంబర్ 18, దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అన్నది ఎవరు? బుద్ధి వికసించడం, మనిషి స్వశక్తితో నిలబడడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వివేకానంద. క్వశ్చన్ నెంబర్ 19, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు నింపడమే విద్య అన్నది ఎవరు? ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు నింపడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అరిస్టాటిల్. క్వశ్చన్ నెంబర్ 20, మానవుడు ప్రశాంతంగా ఉండడానికి దారి చూపించేది విద్య అన్నది ఎవరు? మానవుడు ప్రశాంతంగా ఉండాలని దారి చూపించేది ఏంటిది? ప్రోబెల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రోబెల్ చూపించాడు. క్వశ్చన్ నెంబర్ 21, అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేసేదే విద్య అన్నది ఎవరు? అజ్ఞానాన్ని తరిమి సత్యాన్వేషణ చేయాలి అనేది ఎవరు? సోక్రటీస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సోక్రటీస్. క్వశ్చన్ నెంబర్ 22, మనిషిని మనిషిగా తయారు చేసేదే విద్య అన్నది ఎవరు? ఒక మనిషిని మనిషిగా తయారు చేసేది విద్య అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రూసో. క్వశ్చన్ నెంబర్ 23, సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది ఎవరు? సంపూర్ణమైన మానవ వికాసమే విద్య అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కోమేనియన్. క్వశ్చన్ నెంబర్ 24, జీవితమే ఒక విద్య అన్నది ఎవరు?
జీవితమే ఒక విద్య అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జాన్ డూయి. క్వశ్చన్ నెంబర్ 25. మనసు నియంత్రించగల శక్తి విద్య అని పేర్కొన్నది ఎవరు? మనసు నియంత్రించగల శక్తి విద్య అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎమర్షన్. క్వశ్చన్ నెంబర్ 26. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య అన్నది ఎవరు? వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య అన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డెకార్ట్. క్వశ్చన్ నెంబర్ 27. విద్య అనేది ఒక ప్రక్రియ. విద్య అనేది ఒక ప్రక్రియ అనేది జీవితాంత ప్రక్రియ. విద్య అనేది ఒక జీవితాంత ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 28. విద్య లక్ష్యం కానిది. విద్య యొక్క లక్ష్యం కానిది ఏంటిది? సంపాదన కోసం విద్య అనేది విద్య యొక్క లక్ష్యం కాదు. విజ్ఞానం కోసం విద్య, సత్ప్రవర్తన కోసం విద్య, అలాగే నైతిక వికాసం కోసం విద్య అనేది విద్య యొక్క లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 29. దీనికోసం మాత్రమే విద్యను బోధించాలి. దేనికోసం బోధించాలి? ఒక మనిషిని శీలవంతుడిగా తయారు చేయడం కోసము విద్యను బోధించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శీలవంతుడిగా. క్వశ్చన్ నెంబర్ 30. విద్య అంతిమ ధ్యేయం క్రింది వాటిలో ఒకటి. విద్య యొక్క అంతిమ ధ్యేయం క్రింది వాటిలో ఒకటి ఏంటిది ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భావి భారత పౌరుని తయారు చేయడం అనేది విద్య యొక్క అంతిమ ధ్యేయం. తెలియని విషయం నేర్చుకోవడం కాదు, విజ్ఞాన సంపాదన కాదు, మోక్షానికి మార్గం చూపడం కాదు. విద్య యొక్క అంతిమ ధ్యేయము భావి భారత పౌరుల్ని తయారు చేయడమే. క్వశ్చన్ నెంబర్ 31. నేటి మారుతున్న సమాజంలో విద్య దేనికోసంగా మారిపోయింది? నేటి మారుతున్న సమాజంలో దేనికోసంగా మారిపోయింది విద్య అనేది? బ్రతుకు తెరువు కోసంగా మారిపోయింది. విజ్ఞానం కోసం కాదు, సంపాదన కోసం కాదు, నైతిక వికాసం కోసం కూడా కాదు. బ్రతుకు తెరువు కోసం విద్యగా నేటి మారుతున్న సమాజంలో విద్య మారిపోయింది. క్వశ్చన్ నెంబర్ 32. ఒక ప్రజాస్వామ్య దేశంలో నీవు ఉపాధ్యాయుడిగా దేనికోసం విద్య అని నమ్ముతావు? దేనికోసం విద్య అని నమ్ముతావు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మంచి పౌరుని కోసం విద్య అని నమ్ముతాను. క్వశ్చన్ నెంబర్ 33. విద్య అనేది సాధారణంగా ఎన్ని రకాలు? విద్య అనేది 3 రకాలు. విద్య అనేది సాధారణంగా 3 రకాలు. క్వశ్చన్ నెంబర్ 34. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యం కొనసాగే దిశగా ఏర్పడేదాన్ని ఏమంటారు? నియత విద్య. నియత విద్య నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యంగా కొనసాగే విద్యను, లక్ష్యాన్ని పెట్టుకొని సాగే విద్యను నియత విద్య అంటారు. క్వశ్చన్ నెంబర్ 35. ఈ క్రింది వాణిలో నియత విద్యకు ఉదాహరణ కానిది? నియత విద్యకు ఉదాహరణ కానిది విహారయాత్రలు. పాఠశాలలు, గ్రంథాలయాలు, విజ్ఞాన యాత్రలు ఇవన్నీ కూడా నియత విద్యలే, విహారయాత్రలు మాత్రం కాదు. క్వశ్చన్ నెంబర్ 36. రోబో గురించి తెలుసుకున్న విఖ్యాతు రోబో సినిమా చూసిన దాన్ని నువ్వు ఏ రకమైన విద్యగా పేర్కొంటావు? నియత విద్య. రోబో గురించి తెలిసిన విఖ్యాతు రోబో సినిమా చూస్తాడు, దాన్ని నియత విద్య అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 37. బహుళార్థ సాధక ప్రాజెక్టు పాఠం విన్న విద్యార్థి నాగార్జున సాగర్ సందర్శించిన అది ఏ రకమైన విద్య? బహుళార్థ సాధక ప్రాజెక్టు పాఠం విన్న విద్యార్థి నాగార్జున సాగర్ సందర్శించిన అది నియత విద్య కిందికి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 38. కన్యాశుల్కం పాఠం విని విద్యార్థి గ్రంథాలయంలోకి వెళ్ళి గురిజాడ నవలను చదువుతాడంటే కన్యాశుల్కం అనేది గురిజాడ యొక్క నవలనే కదా ఫ్రెండ్స్. ఇది ఏ రకమైన విద్య? నియత విద్య. క్వశ్చన్ నెంబర్ 39. గణిత పాఠం విన్న విద్యార్థి కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళాడు, అది ఏ రకమైన విద్య? గణిత పాఠం విన్న విద్యార్థి కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళాడు, అది నియత విద్య. క్వశ్చన్ నెంబర్ 40. కాలం లక్ష్యం లేకుండా జరిపే విద్య. కాలము లక్ష్యము లేకుండా జరిపే విద్య యాదృచ్ఛిక విద్య. క్వశ్చన్ నెంబర్ 41. ఈ క్రింది వాటిలో యాదృచ్ఛిక విద్య సంస్థ కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్రంథాలయము. ఈ క్రింది వాటిలో యాదృచ్ఛిక విద్య సంస్థ కానిది గ్రంథాలయము. కుటుంబము, సమాజము, సినిమా అనేవి యాదృచ్ఛిక విద్యలు. క్వశ్చన్ నెంబర్ 42. ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానం పొందుతారు? వ్యక్తి యాదృచ్ఛిక విద్య ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు. ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఇవి ఫ్రెండ్స్. ఈవినింగ్ మళ్ళీ కొన్ని బిట్స్ అయితే పెడతాను. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.